నమస్తే అండి బోసుకుమరి. జనసేనలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. అటు తిరుపతి నుంచి కార్పొరేటర్లు, ఇటు ఒంగోలు నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు. అసలు ఒంగోలు నియోజకవర్గం అనేది అటు టీడీపీకి వైసీపీకి కంచుకోట. అసలు కనీసం జనసేన పార్టీ ఎంటర్ అవుతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నియోజకవర్గం ఒక రకంగా. అంటే ఓటర్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓటర్స్ ఉన్నారు, కానీ సరిపోరు, స్ట్రెంత్ సరిపోదు. అలాంటిది ఈ రోజు ఒంగోలు మొత్తం జనసేన పార్టీ ఆధీనం అయిపోయిందని చెప్పడంలో, అంటే మొత్తం కాదు కానీ ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు ఉంటారు కదా ఖచ్చితంగా. ఒక ప్రత్యర్థి గట్టి ప్రత్యర్థి అయితే మాత్రం ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు అయితే అక్కడ ఉన్నారు. ఒక 20 మంది కార్పొరేటర్లు అయితే మాత్రం జనసేన పార్టీలోకి వచ్చారు. మరి ఇప్పుడు డిప్యూటీ మేయర్ కూడా దాంట్లోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బాలినేని వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టోటల్ గా అయితే తిరుపతికి సంబంధించిన కార్పొరేటర్లు అంటే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వారి పార్టీలు జాయిన్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్ గా చెప్పాలి ఏంటంటే మొత్తం జనసేన పార్టీలో అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే వీక్ గా ఉన్నామో అక్కడ కొంచెం బలోపేతం దిశగా అయితే మాత్రం జనసేన పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి మంచి పట్టుంది. ఇటు ప్రకాశం, నెల్లూరు ఇటన్ని చోట్ల ఓటర్స్ ఉన్నారు కానీ మరి గెలిచేంత బలం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ముందు పవన్ కళ్యాణ్ గారు అలా ఉండి ముందు గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. చేసుకుంటున్నారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మరేమని